Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ద్వారా కార్యాలయం అంతా దగ్ధమైన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జిల్లా పరిషత్ కి నూతన భవనాన్ని నిర్మించిన తర్వాత ఇందులో అంటే ఈ పాత బిల్డింగ్ లో దాదాపు 7 శాఖలకు సంబంధించిన కార్యాలయాల నిర్వహణ ఇక్కడ జరుగుతుంది. అందులో ఒకటి ఈ రాష్ట్ర ఆడిట్ కార్యాలయం. ఇక్కడ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి ఏదైతే బిల్లులు చేసిన వాటికి సంబంధించిన పత్రాలు, అదే విధంగా పెన్షనర్లకు సంబంధించిన పేపర్స్ ఇక్కడ పొందుపరిచి ఉంటాయి. అంటే ఈ శాఖలో పూర్తిగా గ్రామ పంచాయతీలు, అదే విధంగా మున్సిపాలిటీలకు సంబంధించిన కొన్ని విలువైన పత్రాలు ఇక్కడ ఉంటాయి. అయితే ఇది ఒక్కసారిగా అర్ధరాత్రి 1 గంటల సమయంలో ఈ దారుణం జరిగినట్లుగా మనకు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే వాస్తవంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం, ఇందులో మొత్తం ఆ సీలింగ్ థర్మాకోల్ తోటి సీలింగ్ ఉండడం, దాంతో పాటు డోర్స్ కి కటన్స్ వీటన్నిటికీ అంటుకోవడం తోటి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు మనం చూడొచ్చు ఇందులో ఒకసారి ఈ దట్టమైన ఐరన్ తో కూడిన టేబుల్స్ కావచ్చు, బీరువాలు కావచ్చు, పూర్తిగా ఈ పేపర్లే కాదు పూర్తిగా ఇక్కడ ఉన్న ఐరన్ మెటీరియల్ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అయితే చూడొచ్చు, ఒకసారి ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు, పూర్తిగా 100% కాలిపోయి ఉన్నాయి. వీటన్నిటిని అంటే ఈ స్థానికుల సమాచారం మేరకు ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు ఇక్కడికి చేరుకొని అర్ధరాత్రి 1:30 గంటలకే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా మంటలను ఆర్పే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేపట్టారు. సో లేకపోతే ఇది పూర్తిగా కూడా అంటే ఇది ఒక్క కార్యాలయమే కాదు, ఇందులో దాదాపు 7-8 కార్యాలయాలు ఉన్నాయి. కింద పోక్సో మహిళల కోర్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎక్సైజ్ కార్యాలయం, ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయాలు, ఇలా పర్యాటక శాఖకు సంబంధించిన కార్యాలయాలు, మొత్తం 7 కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. అందులో ఒకటి ఆడిట్ కి సంబంధించిన ఈ కార్యాలయం. ఇది పూర్తిగా ఇందులో రికార్డ్స్ మాత్రమే భద్రపరిచి ఉన్నాయి. పూర్తిగా రికార్డులకు సంబంధించిన ఈ రూము ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం తోటి ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిజంగానే ఇది షార్ట్ సర్క్యూట్ అయిందా, లేదంటే ఏమైనా ఇది షార్ట్ సర్క్యూట్ కి ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఇంకెవరైనా కారణమై ఉంటారా అనే కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. దీనిపైన అంటే సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ఇక్కడ పూర్తిగా ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. వీటి మంటలను అయితే ఎట్టకేలకు అదుపు చేసినప్పటికీ ఇక్కడ ఉన్న మనం చూడొచ్చు ఈ గోడలు కావచ్చు, ఈ డోర్స్ కావచ్చు, ఈ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న డోర్స్, ఇవి దర్వాజాలు కావచ్చు, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏదైనా, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కట్టడం. ఈ భవనం మొత్తం కూడా గతంలో కూడా జిల్లా పరిషత్ కి సంబంధించి ఒకసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు అప్పుడు కూడా అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. కేవలం రికార్డ్స్ కి సంబంధించిన రూమ్ లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం, అప్పుడు కూడా ఇలాంటి సందర్భమే ఇలాగే పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి గతంలో ఉండే. ప్రస్తుతం కూడా రికార్డులకు సంబంధించి విలువైన పత్రాలు ఉండే ఈ గదిలోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, షార్ట్ సర్క్యూట్ సంభవించడం, దీనిపైన అనేక అనుమానాలు ఈ కార్యాలయ ఇక్కడ ఉన్న సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన విచారణ చేపట్టేందుకు కూడా కొంత ఇక్కడ ఉన్న అధికారులు నియమించినట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ మాత్రం ఉన్న 100% ఇక్కడ ఉన్న కాగితాలు, ఏదైతే విలువైన దస్త్రాలు, డాక్యుమెంట్స్, పుస్తకాలు పూర్తిగా దగ్ధమైనట్లుగా మనకి ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా విజువల్స్ లో ఈ ఐరన్ ట్రాక్స్ కావచ్చు, దీనికి సంబంధించి కుప్ప మొత్తం బూడిద అయిపోయిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఇంకా కూడా ఇక్కడ పొగలు వెళ్తున్న పరిస్థితి. దాదాపు రాత్రి నుంచి ఫైర్ స్టేషన్ సిబ్బంది అనేక విధాలుగా దీనిపైన వర్కౌట్స్ చేసినప్పటికీ ఇంకా ఇక్కడ పొగలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ పేపర్స్ కావడంతో అదేవిధంగా పైన సీలింగ్ మొత్తం థర్మాకోల్ కావడం తోటి ఆ చుట్టూ డోర్స్ చెక్కవి, అదేవిధంగా వాటికి కర్టన్స్ ఉండడం తోటి ఒక్కసారిగా మంటలు విపరీతంగా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ శాఖకు సంబంధించిన పత్రాలతో పాటు పలువురు ఉద్యోగుల, గ్రామ పంచాయతీ, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ బుక్స్ కూడా ఇందులోనే భద్రపరుస్తారని కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అయితే నిజంగానే దీనిపైన అనుమానాలు ఏమైనా ఉన్నాయా, దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వీటన్నిటిని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే. మన సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.